దేవుని యొక్క వాక్యంలో నుండి ఆది కాండము 49వ అధ్యాయము 5వ వాక్యము 6వ వాక్యం చదువుకుందాం. షిమ్యోను లేవి అను వారు సహోదరులు. మైక్ లో చదువు. షిమ్యోను లేవి అను వారు సహోదరులు. వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు. కొద్ది సౌండ్ పెట్ట. ఇది నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు. వారి ఆలోచనలలో చేరవద్దు. నా ఘనమా వారి సంఘముతో కలుసుకొనవద్దు. వారి సంఘముతో కలుసుకొనవద్దు. వారి కోపం వచ్చి మనుషులను చంపిరి. వారు కోపం వచ్చి మనుషులను చంపిరి. తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి. వారి కోపం వేండ్రమైనది. వారి ఉగ్రత కఠినమైనది. అవి శపింపబడును. గట్టిగా చెప్పండి చాలు. అవి శపింపబడును. యాకోబుకి 12 మంది కుమారులు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంతమంది? నాకెళ్ళే చూడాలి మీరు. ఇటే హల్లెలూయా. 12 మంది కుమారులను గూర్చి అవసాన కాలమందు, అంటే ఇక చనిపోతాడు అని ఆ మరణ దినాలు సమీపిస్తున్నప్పుడు ఒక్కొక్క కుమారుని గురించి చెబుతూ దీవిస్తూ వారి స్వభావాలు ఇలా ఉన్నాయి, వారు భవిష్యత్తులో ఎలా మారబోతున్నారు, భవిష్యత్తులో వారికి కలిగేది ఇది అని దైవాత్మ పూర్ణుడై యాకోబు ఒక్కొక్కరి గురించి చెబుతూ లేవి షిమ్యోను అనే ఇద్దరిని గురించి, షిమ్యోనేనా? హల్లెలూయా. లేవి షిమ్యోన్ అనే ఇద్దరు కుమారుల గురించి ఏమని చెప్పాడంటే, వారు సంఘములో మీరు చేరమాకండి, వారితో సహవాసం చేయొద్దు, వారితో అసలుకి వారి ఆలోచనలు వినొద్దు అని చెప్తున్నాడు. ఆ ఇద్దరి గురించి మాట్లాడుతూ ప్రత్యేకంగా వాళ్ళ లోపాలను బయట పెడుతున్నాడు. ఆ లోపాలు తెలియపరుస్తున్నాడు. ఎందుకన్నాడు చెప్పండి? ఎందుకన్నాడంటే, వారు కోపిష్ఠులు. వాళ్ళు ఎవరంట? కోపిష్ఠులు, కోపం ఎక్కువగా ఉన్నవారు. వారికి ఒక చెల్లెలుంది దీనా అని. ఒక దేశపు రాకుమారుడు ఆమెతో శయనించి ఆమెను పాడు చేస్తే యుక్తిగా కొన్ని షరతులు పెట్టి ఆ తదుపరి యవనస్తులందరినీ చంపేశారు వీళ్ళు, తండ్రికి తెలియకుండా. అంత ముక్కోపులు, అంత ఉగ్రమైనటువంటి క్రోధముతో ఉన్న వ్యక్తులు వీళ్ళు అని చెప్పి ఒక ప్రవచనం చెప్పాడు. దానికి స్తోత్రం చెప్పండి గట్టిగా. బైబిల్ గ్రంథాన్ని చాలామంది తప్పు పడతారు కానండి. బైబిల్లో దేవుడు భక్తులుగా ఉన్నవారు చాలామంది ఉన్నారు. వారి మంచి విషయాలు మాత్రమే రాయించి వారి చెడు విషయాలు, లోపాలనే దేవుడు కప్పిపెట్టల. వారిలో ఉన్న మంచి రాయించాడు. అది అందుకని ఇది సత్యవేద గ్రంథం. ఇది ఇప్పుడు కొన్ని గ్రంథాలు ఉన్నాయి లోకంలో. వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని మంచి మాత్రమే చెప్తారు, చెడు మాత్రం దాచిపెడతారు. కానీ బైబిల్ మాత్రం మంచి చెబుతుంది, చెడు చెబుతుంది. కానీ దేవుడు తప్పు చేసినట్టు ఎక్కడా లేదు బైబిల్లో. వాళ్ళు అర్థం చేసుకోవటంలో లోపం అది. కానీ నా ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ చూడండి, తన కుమారుల గూర్చి అంత చెడుగా చెప్పేశాడు యాకోబు. వాళ్ళతో కలుసుకోవద్దు, వాళ్ళతో స్నేహం చేయొద్దు. ఎందుకంటే వాళ్ళిద్దరు మాత్రం డేంజరు. ఎందుకంటే వాళ్ళిద్దరు కోపిష్ఠులు. వాళ్ళు చాలామందిని చంపేశారు. కన్న తండ్రి ఆ మాటలు చెప్పగలడా అంటే కన్న తండ్రి చెప్పలా, పరిశుద్ధాత్మ దేవుడే అవి
రాయించాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఆ ఇద్దరు కుమారులు ఎవరో లేవి, రెండోది షిమియోను. ఇప్పుడు లేవి గోత్రాన్ని ఆ తదుపరి ఆ కాలములో వారిని సేవకెన్నుకున్నాడు, అది వేరే విషయం. నా ప్రియమైన బిడ్డలారా, వారి లోపాలను ఎత్తిపడి చూపిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే వారు కోపిష్ఠులు. ఈ రోజున నేను మీ అందరికి చెప్పవలసిన విషయం ఏంటంటే, ఈరోజు మన అంశం కోపం. ఏంటి చెప్పండి? కోపము. చాలాసార్లు నేను చెప్పాలనుకున్నాను దైవ ప్రేరేపణలో, కానీ నాకు కుదరలేదు. ఈరోజు ఎందుకనో గత రాత్రి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ అంశం చెప్పాలని దేవుడు బయలుపరిచాడు. గట్టిగా చెప్పండి. ఎందుకు చెప్పిస్తున్నాడు నాకు తెలియదు, ఎవరున్నారు ఇక్కడ కోపిష్ఠులు తెలియదు. హల్లెలూయా. అందుకని కోపం అనేది ఎంత డేంజర్ అనేది మీరు ఈ వాక్యం స్పష్టంగా వింటే మీకు అర్థమైపోద్ది ఆటోమేటిక్గా. దేవుని స్తోత్రం. దానికి ఇంకొక వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం. కీర్తనలో 37:8 చరణాన్ని చదువుకుందాం. 37వ కీర్తన 8వ చరణం త్వరగా చదవాలి. 37:8. కోపం మానము, ఆగ్రహం విడిచిపెట్టుము. చూసారా? కోపము మానుము. చెప్పండి. ఏసయ్యా తినొచ్చారా? తెలియదా? నోరే రాట్లా. ఏం మానుకోవాలి? కోపము మానుము, ఆగ్రహాన్ని విడిచిపెట్టుము అంటున్నాడు. దాని స్తోత్రం కలుగును గాక. కోపము మానుము, ఆగ్రహం విడిచిపెట్టుము. ఆగ్రహం అంటే ఉగ్రుడు అయిపోయి ఇట్లా. ఆ మధ్య నా ప్రియదేని బిడ్డలారా, ఒక చోట ఒక రోడ్డు మీద ఒక అబ్బాయి ఒక తల్లిని కొడవలతో నరికి చంపుతున్నాడు. భార్యని చంపిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది వారి యొక్క ప్రత్యర్థులను చంపిన వాళ్ళు, శత్రువుల్ని, విరోధులను చంపిన వాళ్ళు. కన్న తల్లిని రోడ్డు మీద నరికి చంపుతున్నాడు. కొడుకు చంపుతున్నాడు, భర్త కాదు ఇక్కడ. ఏంటంటే కోపం. ఏం కోపం? ఏం చేసిందో తప్పు తెలియదు, కానీ చంపాడు. అప్పుడైతే బిడ్డలారా, తల్లిని చంపే రైట్స్ ఏ కొడుకులకి లేదు, చంపకూడదు. కానీ ఆ వీడియో చూసినప్పుడు నాకు అనిపించింది, వాడికి ఎంత కోపం వచ్చి ఉంటుంది. దేవుని స్తోత్రం. ఆ తల్లి కడుపులో నుండి వచ్చి మళ్ళీ ఆ తల్లినే చంపేస్తున్నాడు వాడు. దేవుని స్తోత్రం. ఏ తప్పన చేయనివ్వండి, అది తర్వాత విషయం. ఆ తల్లి గర్భంలో నుండి వచ్చి ఆ తల్లి రక్తాన్ని పంచుకొని పుట్టి ఆ కడుపులో 9 మాసాలు ఉండి ఆ తల్లి ద్వారా పెంచబడి చివరికి ఆ తల్లిని నా రోడ్డు మీద నరికి చంపుతున్నాడు. దాని స్తోత్రం కలుగునగా. దీని అంతటా గల కారణం ఏంటంటే కోపము. ఏంటి చెప్పండి? ఒకవేళ ఏదైనా తప్పు చేసిందా? కోపం. లేకపోతే ఏమైనా అడిగింది ఇవ్వలేదా? కోపం. ఏదైనా ఆస్తులు పంచలేదా? కోపము చివరికి ఎక్కడ తీసుకెళ్తుందంటే మనిషిని చంపేంతగా తీసుకెళ్ళిపోతుంది. అందుకనే కోపపాత్మ నరహత్యపాత్మ. ఏ ఆత్మ చెప్పండి? కోపము అనేది దేవుని బిడ్డలకి చావాలి. కోపము తగ్గాలి, కోపము ఉండకూడదని వాక్యం చెప్తుంది. యాకోబు పత్రిక 1:20 చదివితే కోపము దేవుని నీతిని నెరవేర్చలేదు. దేవుని స్తోత్రం కలుగునగాక. దేవుని బిడ్డలు ఆయన నీతిని, రాజ్యముని ఎతకాలి కదా. కానీ ఇక్కడ మనిషి కోపము దేవుని నీతిని, వాక్యాన్ని ఫాస్ట్గా అందించాలి. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. గట్టిగా చెప్పండి. నరుని కోపం ఏంటంట? దేవుని నీతిని నెరవేర్చదు. అప్రియమైన బిడ్డలారా, దేవుని బిడ్డలకి కోపము మానుకోవాలి, ఆగ్రహాన్ని విడిచిపెట్టాలి. దాని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు ఈ యవనస్తుడు తల్లిని చంపుతున్నాడు. అంటే కోపానికి ఎక్స్పీరియన్స్ ఎక్కువ అయింది అనుకోండి, ఇక సావులే జరుగుతాయి, మరణాలే జరుగుతాయి. కోపపాత్మ నరహత్యపాత్మ. దాని స్తోత్రం కలుగునగాక. కోపమున్న వ్యక్తులు దేవుని నీతిని నెరవేర్చలేరు. ఆ మధ్య కొన్ని సంవత్సరాల క్రిందట ఒక తల్లి మీద కోపంతో ఒక అమ్మాయి, నా ప్రియమైన బిడ్డలారా, మన పేరిచ్చారులో కాలువను చూసారా? అప్పటికి నీళ్ళు రావట్లా. తల్లి మీద కోపంతో ఏం చేసిందంటే ఆ కాలువలో దిగింది. ఎక్కడి నుండో అప్పుడప్పుడు కొంచెం నీళ్ళు వస్తున్నాయి. అమ్మా నేను
కాల్లో దూకి చచ్చిపోతా అంటుంది. ఆ తల్లి గమనిస్తుంది, వద్దమ్మా అంత పని చేయొద్దు, ఏంటి నీకు సమస్య అంటే మొత్తానికి ఏదో జరిగింది అక్కడ. ఈ కాలంలో దిగింది, ఆ తల్లి వస్తూ ఉంటే వెనక్కి వెళ్ళిపోతుంది. కరెక్ట్గా మన కాలం దగ్గర నుండి మన ఆర్చివం చూసారా, వెనక్కి వస్తూ ఉంది. ఆ తల్లి అమ్మ వద్దమ్మా అంటుంది. టక్కన ఆ బ్రిడ్జి కింద రాంపులో పడిపోయింది. దేని స్తోత్రం. రాంపులో పడిపోవటం వలన 5 నిమిషాలకి యువతలకి శవమై వచ్చేసింది. కోపం ఏం చేసింది, మనిషిని చంపేసింది. ఇంకా పెళ్లి కాలేదు, ఏం జరగలేదు, ఒక 16-17 ఉంటాయి అంతే. కోపం మనిషిని చంపింది చివరికి. అందుకని ఆ చంపే నరహత్య ఆత్మ దేవుని బిడ్డలకు ఉండకూడదని వాక్యం చెప్తుంది. కోపము మానుము, ఆగ్రహాన్ని విడిచిపెట్టుము. ఈ కోపం ఉన్న వ్యక్తులు దేవుని నీతిని నెరవేర్చలేరు. చతురు పైకెత్తి గడ్డికలు చెప్పండి. బైబిల్లో కొంతమంది కోపపడి ఏం చేశారో మీకు చెప్తాను. నా ప్రియమైన బిడ్డలారా, అవ్వ ఆదాములకి కయీను హేబేల్ అనే 2 కుమారులు ఉన్నారు. ఒక దినాన ఇద్దరు దేవుని సన్నిధికి అర్పణలు తీసుకెళ్లారు. కయీను ఎవరు చెప్పండి? కయీను వ్యవసాయం చేసేవాడు. ఏం చేసేవాడు? వ్యవసాయం చేసేవాడు. ఏం చేస్తాడు? ధాన్యాన్ని తీసుకెళ్తాడు, లేకపోతే ఏదైనా పండిన పంట తీసుకెళ్తాడు. ఇప్పుడు హేబేల్ ఎవరు? గొర్రెల కాపరి. గొర్రెలను తీసుకెళ్తాడు ఇప్పుడు దేవునికి అర్పణగా. అయితే ఇక్కడ అర్పణ హేబేలు ముందు అర్పించాడా, కయీను ముందు అర్పించాడా? నేను అడుగుతున్నా, మీరు చెప్పండి. ఎవరు అర్పించారు? అతడు అంటున్నారు, ఇన్ని సంవత్సరాలు నేర్చుకుంది అది. దాని స్తోత్ర. ఎవరో తీసుకెళ్లారు ముందు. చూడ ఎట్ట అంటున్నాడు, దాని స్తోత్రం కలుగును గాక. బైబిల్ నాలెడ్జీ లేదు, శుద్ధ ముద్దులు లాగొచ్చున్నారు. బైబిల్ చదివితే కదా. ఎవరు తీసుకెళ్లారు ముందు? హేబేలా, కయీను? చేతుల పైకెత్తి గడిగలు చెప్పండి. బైబిల్ సరిగా చదవట్లా, ఊరకు పట్టుకున్నారు చక్కగా. హల్లెలూయా. అన్నా మాకు ఫోన్ గురించి బాగా తెలుసు కానీ బైబిల్ గురించి ఏం తెలుసు అంటారా? దాని స్తోత్రం కలుగును గాక. బైబిల్ బాగా చదవండి, స్టోరీలు చదవాలా. రోజు 2-3 అధ్యాయాలు, కనీసం 2 అధ్యాయాలను చదవాలా. అప్పుడు బైబిల్ నాలెడ్జ్ మొత్తం మీ మైండ్కి ఎక్కింది. నేను కొత్తగా ప్రభువుని నమ్మి సేవకు వస్తాను అంటే సేవ పిలుపు పొంది రెడీగా ఉన్న సేవకు వెళ్ళడానికి గుంటూరు తక్కెలపాడు రోడ్డు ఉంది. అక్కడ ఒక మీటింగ్ జరిగితే ఒక బ్రదరు, నేను ఇంకొక పాస్టర్ గారు కలిసి కూర్చున్నప్పుడు ఆ బ్రదరు కంఠస్థ వాక్యాలు ఒక 10 చెప్పాడు. చూడకుండా చెప్తున్నాడు వాక్యాలు. ఇట్లా చూసేవాడు నోటికెళ్ళి, అమ్మ అన్నీ చూడకుండా చెప్పేస్తున్నాడు అని. దేని స్తోత్రం. 10 చెబితేనే గొప్ప అనుకున్నా. ఈరోజు బైబిల్ మొత్తం ఈ మైండ్లో ఉంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. బైబిల్ మొత్తం మైండ్లో ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు అనుకోవచ్చు, అన్నయ్య బైబిల్ చదవడానికి మాకు సమయం లేదన్నయ్య అని. లేదా సమయం కుదరట్లేదు అన్నయ్య అంటే వాక్యం వినండి. యూట్యూబ్లో బైబిల్ కూడా చదివితే చదివే ఆడియో రికార్డులు కూడా ఉన్నాయి బైబిల్లో. మత్తయి సువార్త ఆడియో రికార్డ్ అని కొడితే మొత్తం అయ్యే వస్తాయి. లేకపోతే ఆది కాండం అని కొడితే ఆది కాండం రికార్డు మొత్తం వచ్చేస్తాయి. వీడియో కాదు, ఆడియో. దాని స్తోత్రం. శుక్రవారం గురువారం నాడు ఒక పాస్టర్ గారు నాకు ఫోన్ చేసింది, ఇటు దొనకొండ సైడ్. నా ప్రియమైన బిడ్డలారా అని చెప్పింది, అయ్యా ఆ మధ్య మేము 2 సంవత్సరాలు సెంట్రల్ జైల్లో ఉన్నాం, నేను పాస్టర్ గారు ఇద్దరం, ఒక కేసు గుండా. కానీ అక్కడ చాలామంది మమ్మల్ని చూసి బాధపడ్డారు. కానీ ఆ 2 సంవత్సరాల్లో దేవుడు నాకు ఇచ్చిన కృప ఏంటంటే బైబిల్ను పూర్తిగా చదివేశాను నేను అన్నది. చప్పట్లు కొట్టడం గట్టి. హల్లెలూయా. అంటే ఆ కీడులో కూడా దేవుడు నాకు ఒక మేలు. ఇప్పుడు మీరు బైబిల్ చదవాలంటే సెంట్రల్ జైలుకి వెళ్ళాలా? చెప్పండి, సెంట్రల్ జైలుకి వెళ్ళాలా? లేకపోతే సమయం లేదంటారా? సమయం తీసుకోవాలి. ఇప్పుడు నేను కయీను హేబేలు ఎవరు ముందు అర్పణ అర్పించారంటే అడుగుతున్నారా? అసలు వాళ్ళు ఎవరిని మేము ఎప్పుడూ చూడలేదు, వినలేదు అన్నట్టుగా. దేని స్తోత్రం. ప్రారంభం 4 పేపర్లే మీకు అర్థం కాకపోతే ఇంక లోతుల్లో ఉన్న బైబిల్ ఏమో తెలుసా? చెప్పండి. దేవుని బిడ్డలారా, మీకు బైబిల్ బాగా తెలియాలి. గట్టిగా చెప్పండి. బైబిల్ మీకంటే కూడా సాతానుడికి బాగా తెలుసా? శోధన సమయంలో సాతానుడు ఏమన్నాడు? యేసయ్యకి అన్ని బైబిల్ రెఫరెన్స్లే ఆన్సర్ ఇచ్చాడు వాడు. ఈ రొట్టెలన్నీ రాళ్ళుగా చేసుకొని తిను, బాగా ఆకలితో ఉన్నావు కదా అన్నాడు. అప్పుడు యేసయ్య
యేసయ్య కూడా వాక్యంతో సమాధానం చెప్పాడు. నువ్వు ఇక్కడ నుండి దూకు, దూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారని కీర్తనలో ఉందిగా. అంటే ఏం చెప్తున్నాడు సాతానుడు? వాక్యమే. అంటే వాక్యం వాడికి తెలుసా తెలీదా? హల్లెలూయా. మళ్ళీ వాడికి సమాధానం ఇచ్చాడు దేవుడు. దేవుని శోధించకూడదని చెప్పాడు. ఏదన్నా పరిస్థితులు వచ్చి పడిపోతే పట్టుకుంటారు వాళ్ళు, కానీ కావాలి నేను దూకుతా పట్టుకోండి అంటే మాత్రం దేవుడు పట్టుకోడు. దేవుని స్తోత్రం. అందుకని బైబిల్ చదవండి. ఎవరు అర్పించారు ముందు చెప్పండి. అక్కడ కయ్యను పెద్దోడా చిన్నోడా? పెద్దోడే కదా. దేవుని స్తోత్రం. ఇప్పుడు పెద్దోడు తీసుకెళ్లి దేవునికి అర్పణ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడో పాపం, ఏ తాలిగింజలు ఇచ్చాడో, మంచి ఎన్ని కొట్లో పోసుకొని ఏమి ఇచ్చాడు? ఒక ఆమె నాతో అన్నది, అయ్యా ఇంటికాడ ఒక బస్తా బియ్యం ఉన్నాయి అయ్యా అన్నది. నువ్వే తీసుకురావచ్చు కదమ్మా. తెచ్చే వాళ్ళు ఎవరు లేరు అయ్యా అన్నది. నేను అన్నాను, ఎంతకు ఏ బియ్యం అన్నా? స్టోర్ బియ్యం అయ్యా అన్నది. దేవుడికి ఏమి ఇచ్చిందంట? ఎంత మీరేం బియ్యం తింటారన్న? మేము బీపీడీలు తింటాం కదా అయ్యా అన్నది. అంటే బీపీడీలే మంచి నువ్వు తిని చెప్పండి, స్టోర్ బియ్యం చెప్పడమ్మా. స్టోర్ బియ్యం దేవుడికి. అన్నయ్య మా ఇంట్లో 2 పాత ఫ్యాన్లు ఉన్నాయి, తీసుకెళ్తారా? నీ నెత్తి మీద వేసుకో. పాత ఫ్యాన్లుగా దేవుడు కొత్త ఫ్యాన్లు తెచ్చేయండి. మా ఇంట్లో 2 కుర్చీలు ఉన్నాయన్న పాత, ఈ మధ్య మేము వాడట్లా. అంటే నీ పనికి రాకపోతే తెచ్చిస్తాం అన్నమాట చర్చికి. హల్లెలూయా హల్లెలూయా చెప్పరే. శ్రేష్టమైన దేవునికి ఇవ్వాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. ఇక్కడ కయ్యను దేవుడికి అర్పణ ఇచ్చాడు, కానీ అర్పణ దేవుడు చెప్పు గట్టిగా ఇష్టపడలా. ఎందుకని? ఏమిచ్చాడు? తాలిగింజలు ఇచ్చాడు, సెకండ్ హ్యాండ్ ఏదో ఇచ్చాడు. కానీ హేబేలు మాత్రం శ్రేష్టమైంది దేవుడికి ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. దేవుడికి ఏదైనా మనం ఇవ్వాలనుకున్నప్పుడు వివేచించి బలిలు ఇవ్వాలా. బలి కానీ కానుకలు కానీ వివేచించి ఇవ్వాలి. ఇది నేను ఇస్తుంది ఎవరికి? మనుషులకా దేవుడికా? ముందు ఆ జ్ఞానం ఉండాలా. జ్ఞానం. ఇదిగా తీసుకో, కానికి ఏంటో కానీ ఏమవుతుంది? 50 రూపాయలు ఉన్నాయేమో, 50 రూపాయలు ఇస్తే దేవుడు 50 అంతస్తులు బిల్డింగ్ చేస్తాడు. దేవుని స్తోత్రం. పిసికి 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 50 కాదులే, పోయి ఆడ పోయి 4 బదులు తీసుకురాబో, 5 బదులు లేబో. దేవుని స్తోత్రం. ఈ రోజున వినండి, ఈ రోజున నువ్వు ఇచ్చే 10 రూపాయలు నీ పిల్లలే తీసుకోవట్లా. దేవుని స్తోత్రం. వివేచించి నేను దేవాది దేవునికి ఇస్తున్నాను. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎవరికి ఇస్తున్నా నేను? ఎవరికి ఇస్తున్నాను? మంచి మనసుతో ఇవ్వాలి దేవుడికి. ఇక్కడ కయ్యను మంచి మనసుతో ఇవ్వాలా. ఏ మనసుతో ఇచ్చాడు? ఏదో అట్టన్నట్టుగా. మీరు ఎప్పుడైనా కానుక కానీ దశమ భాగాలు కానీ ఏదైనా, కొంతమంది పాపం కూరగాయలు అట్లాంటివి తీసుకొస్తున్నారు. దేవుడికని మనస్ఫూర్తిగా చేయాలి మనం. ఎవరికని? మీరు ఇంకో విషయం చెప్పమంటారా? దేవుడికి ఇచ్చి దీవించబడ్డ వాళ్ళు ఉన్నారు, ఇచ్చి శపించబడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. ఇచ్చి ఎందుకని? మంచి ఇవ్వకుండా, శ్రేష్టమైనది ఇవ్వకుండా. అర్థమైందా? దరిద్రంగా ఇచ్చి శపించబడ్డారు. ఎవరు వాళ్ళు? ప్రాణాలు కూడా బాగొట్టుకున్నారు అట్టిచ్చి. ఎవరు వాళ్ళు? అననీయ సప్పీరా. అసలు ఇవ్వకపోతే గొడవ ఉండేది కాదు. ఇచ్చేమయ్యారు, ప్రాణాలు కొట్టుకున్నారు. అందుకని జాగ్రత్త. దేవుడికి ఇచ్చేటప్పుడు మనం మంచి మనసుతో ఇవ్వాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. రేపు ప్రార్థనకి వెళ్తాం. దేవుడికి ఏమి ఇవ్వాలి నేను? ఆయన నాకు వారం అంతా ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆదరించాడు, ధైర్యం ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. హల్లెలూయా. సంతోషం ఇచ్చాడు. నేనేమి ఇవ్వాలి దేవుడికి? ఇంత పాట ఉంది చూడండి. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో. హల్లెలూయా హల్లెలూయా. ఇదిగో ఇదిగో. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇదిగో దేవా. దేవుని కనిపించేది కుంటిదై ఉండకూడదు, గుడ్డిదై ఉండకూడదు, ఇంకా ఇది జబ్బు గలదై ఉండకూడదు అంట. శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాలి. కానీ ఇక్కడ కయీను బలి దేవుడు ఇష్టపడలా. హేబేలు
అర్పణను దేవుడు ఇష్టపడ్డాడు. దాని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు కయీను తన తమ్ముడిని దేవుడు ఇష్టపడ్డాడని తన హేబేలు తన తమ్ముడి యొక్క అర్పణను దేవుడు ఇష్టపడ్డాడని వీడికి విపరీతమైన కోపం వచ్చేసింది. కోపం వచ్చి ఆ పక్కన ఒక మొద్దుంటే మొద్దుతో వేసి పడేసాడు. దాని స్తోత్రం. నాది వద్దని నీది ఇష్టపడతాడా? అసలు నువ్వే లేకపోతే ఇంకా ఆ దేవుడికి అర్పించేవాడు ఎవడున్నాడు? ఇంక నేనేగా గతి. ఇది ఎట్టందంటే హల్లెలూయా, ఇది ఎట్టందంటే ఇది జాగ్రత్తగానండి. వీడు చేసేవాడిని చంపుతున్నాడు. దేవుడు అడుగుతున్నాడు, కయీను నీ తమ్ముడు ఎక్కడా? కయీన్, వేర్ ఈజ్ యువర్ బ్రదర్? ఏమన్నాడు ఇతను? వాట్ సెడ్ హీ? ఏం చెప్పాడు అతను? ఐ డోంట్ నో. అయినా నాకు తెలీదా? నేనేవాడు కాపలానా? చూడండి, కోపిష్టి అనేవాడు ఎవరితో ఎలా మాట్లాడాలో వాడికి తెలియదు. అది కన్నా 4:5 చదవండి. 4:5. కయీను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చింది. చూడండి, సహజంగా శత్రువుల మీద కోపం, విరోధుల మీద కోపం, వేరే వాళ్ళ మీద కోపం రావచ్చు. వీడికి సొంత తమ్ముడి మీద వచ్చింది కోపం. ఆ కోపం ఏంటి? సంప్యంత కోపం. దాని స్తోత్రం కలుగును గాక. ఏ కోపం అంటండి? సంప్యంత కోపం. యేసు నామములో నా కోపం పోవునుగా కానీ తల మీద చేయబెట్టుకొని చెప్పండి, యేసు నామములో నా కోపం పోవునుగాక. హల్లెలూయా. నేను మీ అందరిని అడుగుతున్నా, కోపం వచ్చేప్పుడు సెల్ ఫోన్ నెలకేసి కొట్టారా లేదా? యథార్థం చేతులు ఎత్తండి. కోపం వచ్చి సెల్ ఫోన్ నెలకేసి కొట్టావా? ఒప్పుకున్నాడు. కోపం వచ్చి ప్లేట్లు ఇసిరేసిన వాళ్ళు ఎంతమంది? రైట్. కోపం వచ్చి టీవీలు పగలగొట్టిన వాళ్ళు, టీవీ పగలగొట్టలేదా? కోపం వచ్చి బైకులను పగలగొట్టుకున్న వాళ్ళు, కోపం వచ్చి దేవుని స్తోత్రం కలుగును గాక వీరులు సూర్యులమని ఎట్టా బిగించి గోళ్ళ కుటాన్ని గుద్దుకున్న వాళ్ళు, నా పక్కన తగిలిద్ది నీకు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎట్ట గుద్దుకున్న వాళ్ళు. హల్లెలూయా. ఏంటంటే కోపం. దేవుని స్తోత్రం కలుగును గాక. తన సొంత తమ్ముడిని కోపంతో చంపేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ వస్తాడు కోపంతో. నిదానం కలిగినప్పుడు కోపం ఏమంటారు? చచ్చిపోయిన బ్రతికిగలడా? అబ్రహాము లింకన్ అని ఒక అతను ఉన్నాడండి, అమెరికా దేశపు అధ్యక్షుడు. తన దగ్గర ఉన్న ఒక అధికారి అనుకుంటూ వస్తే వాటే పెన్ బ్రదర్ అన్నాడు. వాడు నన్ను ఇట్టంటాడా, అట్టంటాడు. ఎవరో ఏంది అని అడిగాడు. పలానోడు ఇట్టన్నాడు నన్ను, వాడిని మాత్రం ఒప్పుకోను, అది ఇది అంటే అప్పుడు ఆయన చెప్పాడు, నువ్వేం ఒప్పుకోవద్దు, ఏం వస్తాను తగ్గొద్దు, నువ్వు ఇది పరిస్థితి. వాడిని ఏదైనా అసలు వాడిని ఏం చేయాలనుకుంటున్నాను నువ్వు అని అడిగాడు. వాడిని మొక్కలు నరిగి పోగులు పెడదాం అనుకుంటున్నా అన్నాడు. సరే, ఒక పెన్ను పేపర్ తీసుకో అన్నాడు. ఏం తీసుకోవాలి? వాడిని ఏం చేయాలనుకుంటా అది మొత్తం రాయమన్నాడు. దేవుని స్తోత్రం. చిన్నోడా, గట్టిగా చెప్పండి. వాడిని ఏం చేయాలనుకుంటున్నా అవి మొత్తం రాయమన్నాడు. మొత్తం రాశాడు. వాడిని చంపేస్తా, నిన్ను పొడి చేస్తా, నిన్ను నరికేస్తా, నిన్ను అట్ట చేస్తా, నువ్వు రారా ఒకసారి అన్ని మొత్తం రాశాడు. దేవుని స్తోత్రం. ఈ రాసిన తర్వాత మళ్ళీ కొంత సమయం గడిచిపోయింది. మళ్ళీ అడిగాడు, ఇప్పుడు ఎలా ఉన్నావు? కూలయ్యావా? కొంచెం ఇంకొకసారి చదువుకుందని అన్నాడట. మళ్ళీ చంపేస్తా, పొడి చేస్తా, అది ఇప్పుడు అట్ట ఉంది, సగం తగ్గింది అన్నట. అట్ట 2-3 సార్లు చదువుకోనట. ఇప్పుడు అట్ట ఉంది, తగ్గిపోయింది దాదాపుగా. ఆ లెటర్ తీసుకురానట. స్టార్టింగ్లో ఏమన్నాడంటే, నువ్వు ఎవరినైతే ఏదో చేద్దాం అనుకుంటున్నావో ఆ లెటర్ రాసి వాడికి పంపి అన్నాడు. ఇప్పుడేమన్నాడంటే, ఆ లెటర్ తీసుకురా అన్నాడు. లెటర్ని తీసుకొచ్చిన తర్వాత ఇట్లా మడు అన్నాడు.
ఆ చెత్త డబ్బాలో పడేయాలట. చెత్త డబ్బాలు ఏంటి సార్? వాట్ సార్? కోపం పోయిందిగా, దేని స్తోత్రం. కోపం పోయిందిగా, ఇంకెందుకు అంత కోపము? ఈ పేపర్లో వెళ్ళిపోయింది, చెత్త డబ్బాలో పడి. ఏ వ్యక్తి అయినా సరే కోపంతో సాధించింది భూమి మీద ఏది లేదు, నిదానంతోనే సాధించగలడు. చప్పట్లు కొట్టడం గట్టిగా హల్లెలూయా. ఆ కోపం మీద నువ్వు వెళితే వాడిని ఏదైనా చేసేవాడు. ఏదైనా నువ్వు చేస్తే గవర్నమెంట్ నిన్ను ఊరుకుంటుందా? నిన్ను అరెస్ట్ చేసింది. నువ్వు అరెస్ట్ అయిపోతే జైల్లో పడతావు. ఒకవేళ వాడిని చంపేస్తావు అనుకో, ఇన్ని సంవత్సరాలు జైలు, జీవితకాలం జైల్లో ఉంటావు. నీ భార్య ఏమైంది, నీ పిల్లలు ఏమవుతారు, నిన్ను నమ్ముకున్న వాళ్ళు ఏమవుతారు, నీ లక్ష్యాలు, నీ యొక్క గురి దర్శనాలు ఏమైపోతాయి? ఇంత కోపంతో అంత భవిష్యత్తు అంత ఏమైపోతుంది, నాశనం అయిపోతుంది. అందుకని దీర్ఘశాంతం కావాలి అన్నాడట. దాని స్తోత్రం కలుగునుగా. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చలేదు. చదువు పైకెత్తి కట్టుగా చెప్పండి. అందుకని ఇక్కడ చూడండి, సొంత తమ్ముణ్ణి ఏం చేశాడు? చంపేశాడు. దేవుడు అడుగుతున్నాడు, కయీను మీ తమ్ముడు ఎక్కడ అంటే, నాకేం తెలుసు, వాడికేమో నేను కాపలానా? ఆ మాట అనొచ్చండి దేవుడితో? వాడికి ఎన్ని గుండెలండి? వాడు ఎవరితో మాట్లాడుతున్నాడు? వాడిని, వాడి తండ్రిని, వాళ్ళ తల్లిని అందరూ సృష్టించిన దేవుడితో మాట్లాడుతుంది. ఎవరితో మాట్లాడుతున్నాడు? సరే స్తోత్రం. కొంతమందికి సమాధానాలు చెప్పడం కూడా చేత కాదు, పొగురు. మన భాషలో చెప్పాలంటే బలుపు, మన భాషలో చెప్పాలంటే కొవ్వు. చెప్పండి, సమాధానం చెప్పడం కూడా రాదు. దేని స్తోత్రం కలుగును గాక. అమ్మా మీ ఆయనడి, ఆయనతో నీకెందుకు, ఆయనతో నీకెందుకు, సమాధానం చెప్పడం కూడా రాదు. దేని స్తోత్రం కలుగును గాక. చేతులు ఎత్తారని చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. కోపము ఎంత భయంకరమైందో చూడండి. ఆ మధ్య నేను నా ప్రియమైన బిడ్డలో ఒక జరిగిన స్టోరీ, ఒడిస్సాలో జరిగింది అది. ఆ స్టోరీ నేను చదివాను. ఒక డాక్టర్ గారు అరెస్ట్ అయ్యాడు. ఎందుకు అరెస్ట్ అయ్యాడు ఏంటంటే, దానికి ఒక కథ సాక్షి పేపర్లో వచ్చింది. ఇది దేని స్తోత్రం. సాక్షి పేపర్లో ఈ క్రైమ్ అనే ఒక ఎడిషన్ ఉంటుంది, దాంట్లో ఉంటుంది. ఇది నా ప్రియమైన బిడ్డలారా ఏమని రాశారంటే, నా ప్రియమైన బిడ్డలారా, ఒక మంచి డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు, బాగా చదువుకున్న వ్యక్తి, బాగా పేరున్న వ్యక్తి. ఆయన ఒడిశాలో. ఆయన దగ్గరికి ఎంతో మంది రోగులు వచ్చి బాగుపడుతుండేవాళ్ళు. ఒక దినాన్ని ఏం జరిగిందంటే, అప్పుడు దీని బిడ్డలారా, ఏదో జరగని కార్యం ఒకటి జరిగింది. తనకి ఒక భార్య, అలాగే ఒక కూతురు, అలాగే ఒక కుమారుడు ఉన్నాడు. వాళ్ళు ఫారెన్లో ఉంటున్నారు, ఫారెన్లో చదువుతున్నారు. రోజు తండ్రితో తల్లితో మాట్లాడేవాళ్ళు. ఒకరోజు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు డాడీ మాట్లాడుతుంది కానీ మమ్మీ మాట్లాడట్లా. డాడీ మమ్మీ ఏదంటే, ఆ పక్క కాలనీ వాళ్ళు ఎక్కడికో టూర్ వెళ్ళారమ్మా, వాళ్ళతో వెళ్ళిందని చెప్పాడు. ఓహో అలాగా, ఎప్పుడు వస్తుంది డాడీ? వస్తుందమ్మా, 4 రోజుల్లో వచ్చేస్తుంది. వాళ్ళు రావాలి కాదా అదంటే, పాపం డైలీ డాడీ మమ్మీకి ఫోన్ ఉందిగా, మా ఫోన్ తీసుకెళ్ళలేదంటే, లేదమ్మా ఫోన్ ఇక్కడే మర్చిపోయింది, అది ఇదని చెప్పాడు. 4 రోజుల తర్వాత నా ప్రియదేని బిడ్డలారా మరలా ఫోన్ చేశారు. 4వ రోజు దాటిపోయింది, 5వ రోజు ఫోన్ చేశారు. డాడీ మమ్మీ ఏది రాలేదా ఇంకా అంటే, ఇంకా రాలేదమ్మా. దాని స్తోత్రం. 5వ రోజు అయింది, 10 రోజులు అయినా కూడా మమ్మీ ఇంకా రాలేదమ్మా అది ఇది అనగానే ఆ పిల్లలకి ఇద్దరు డౌట్ వచ్చి వాళ్ళ మామయ్య, మేనమామ అంటే వాళ్ళ మామయ్య ఫోన్ చేశారు. మామయ్య మమ్మీ ఎక్కడికో పోయిందని చెప్పి డాడీ చెప్తున్నాడు. ఆయన ఇటు పోయినా ఇన్ని రోజులు ఉంటుందా, వస్తుంది కదా, ఫోన్ మాత్రం నాన్న దగ్గరే ఉందా, మాకేదో అనుమానం వస్తుంది, ఒక్కసారి వెళ్ళి చూసి రాని ఇంటికి పంపించారు. ఇంటికి పంపిస్తే నా ప్రియమైన బిడ్డలారా, అతని ఇంటికి వచ్చాడు. బావా మొక్క ఏది అది ఇది అంటే, అక్కడ అవతల బజార్లో టూర్ వెళ్ళాను నాన్న, వాళ్ళతో పాటు వెళ్ళింది, 10 రోజులు అయింది ఇంకా రాలేదు, నేను అదే ఎదురు చూస్తున్నా అన్నాడు. ఇంట్లోకి రాగానే భయంకరమైన వాసన వచ్చింది. ఒక భయంకరమైన ఏదైనా చచ్చిపోయి కుళ్ళిపోతే అట్లా వాసన వస్తుంది, ఆ వాసన వచ్చింది. ఆ వాసన రాగానే ఆయనకి డౌట్ వచ్చి
ఈ ఎక్కడ ఏంటంటే అది కదా అవతల బజార్ అన్నాడు. ఆ ఏరియా మొత్తం గాలి ఇచ్చాడు. ఇక్కడ ఎవరైనా టూర్ వెళ్ళారంటే ఇక్కడ ఎవరు పోయారు టూర్, ఎవరు బాగాలేదని చెప్పారు. దేవుని స్తోత్రం. టూర్ ఎవరు బాగాలేదని చెప్పగానే మళ్ళీ మళ్ళీ అడిగాడు, ఎవరు బాగాలేదండి, ఇక్కడ ఏరియాలో అసలు ఎవరు పోయిన వాళ్ళు ఎవరు లేరు అది ఇది అనగానే ఇంకా అని కనుమానం వచ్చికి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. ఇది పరిస్థితి, ఇటు మా బావగారు ఎట్లా చేశాడు, మా అక్క ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది అని చెప్తున్నాడు, మాకు అర్థం కాలేదు, ఇంట్లో బాగానే వాసన వస్తుంది ఇది అన్నప్పుడు పోలీసు వాళ్ళు వచ్చారు అక్కడికి. దేవుని స్తోత్రం. పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం అక్కడ అటు ఆ రూమ్లోకి వెళ్ళగానే భయంకరమైన వాసన వచ్చేసింది. మీ భార్య ఏది అది ఇది మిస్టర్ డాక్టర్ ఏదో సురేష్ కుమార్ ఏదో పేరు ఉంటుంది కదా, ఇది పరిస్థితి, మీరు బాగా చదువుకున్న పేరుగాంచిన డాక్టర్ల, మీరు ఇక్కడ చాలా స్పెషలిస్టు, ఏంటి వాసన అంటే ఎక్కడో ఎలక చచ్చిపోయిందండి అదండి ఇదండి అని అన్నాడు. మొత్తం గాలిచ్చారు, ఎక్కడ ఎలకలేదు ఏమి లేదు. అన్ని రూములు చెక్ చేశారు, ఎక్కడ ఏమి ఆనవాళ్ళు కనపడట్లేదు. ఈ వాసన ఎక్కడుంది ఏంటి ఏంటి చూస్తే తీరా అప్రేందిని పెట్టారా వంట రూమ్లోకి వెళ్ళగానే వంట రూమ్లో ఈ పప్పు డబ్బాలు అయ్యి ఉంటాయి కదా ఇంతంతే, ఆ డబ్బాలు ఓపెన్ చేసి చూశారు ఎవరో పోలీసు. చూడగానే భయంకరమైన వాసన. అప్పటికే 10-15 రోజులు అయిపోయింది. దాని స్తోత్రం. ఏంటి వాసన అయిందని అంటే ఇక ఒప్పుకోక తప్పల, నా భార్య శవం అన్నాడు. ఆ భార్యని నేనే మొక్కలు నరికి ఆ డబ్బాలో పెట్టి ఈరోజు కానీ మీరు ఎవరు రాకపోతే పలానా ఏరియా తీసుకెళ్ళి పాతి పెట్టాలని నేను అనుకున్నాను ఇది అని అతను సమాధానం చెప్పాడు. అసలు ఏం జరిగింది ఏంది అన్నప్పుడు, నాకు ఒక స్త్రీతో అక్రమ సంబంధం ఉంది, ప్రతిరోజు ఇంటికి రాగా నా భార్య ఆ విషయాలు ఎత్తి నన్ను పదే శోధిస్తుంది, నేను ఏదో వరకు అదురు దెబ్బ కొట్టాలని తలకాయ ఇట్ట పట్టుకొని జుట్టు ఇట్లా టక్కన ఇట్ట నేలకేసి గుద్దాను. అది తగలని ఇదంటారు తగలరాని చోట తగిలింది, ప్రారంభమైంది, ఇది జరిగింది, నేను కావాలని అయితే చంపలేదు అన్నాడు. ఆ తర్వాత అరెస్ట్ అయ్యాడు. ఇప్పటికీ జైల్లోనే ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. కోపం ఎంత పని చేసిద్దో చూసారా? ఎంతమందికి అర్థమైంది? కోపం ఎంత పని చేసిందో చూడండి. నేను కావాలని చంపలేదు, నా భార్య నాకు చాలా ఇష్టం, కానీ నేను ఆ వైద్య వృత్తిలో నేను ఎందుకు అట్లా ఏరే స్త్రీ చేతిలో పడ్డాను నాకు అర్థం కాలేదు. ఇది పరిస్థితి. ప్రతిరోజు ఇంటికి రాగానే నన్ను శోధిస్తూ ఉంది, ఇది తట్టుకోలేక నేను భయపెట్టాలని ఆ పని చేశాను, కానీ నిజంగానే ప్రాణం పోయింది, ఇది నేను కావాలని చేయలేదని కళ్ళ నిలబెట్టాడు. నా ప్రియమైన బిడ్డలారా, కోపముతో కోసుకున్న ముక్కు శాంతములో రాదని ఒక సామెత ఉంది. కోపంలో కోసుకున్న ముక్కు శాంతములో రాదంట. ఇప్పుడు వస్తా భార్య. అందుకని కోపం అనేది ఒక దురాత్మ, కోపం అనేది ఒక నరహత్యపాత్మ, కోపం అనేది ఒక డేంజర్. అందుకని కోపం గురించి దేవుని బిడ్డల ప్రతిరోజు ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. కోపం పోవాలి ప్రభు అని చేతులు పైకి ఎత్తుకెట్టుగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కోపము భయంకరమైనది. ఇక్కడ కయీను సొంత తమ్ముడి మీద కోపడుతున్నాడు. చాలా మంది అన్నదమ్ములలో కూడా ఈ కోపాలు చాలా భయంకరంగా ఉంటాయి. నాకు చిన్నప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్స్ ఉందండి. అప్పుడు బిడ్డలు అప్పటితో నేను కోపం వదిలేసి, నేను చిన్నప్పుడు నాకంటే ఇంకొక ఆయన ఉన్నాడు, రెండో ఆయన, దేవుని స్తోత్రం. దగ్గర మీ ఇద్దరం చాలా స్నేహితులుగా ఉండేవాళ్ళం. ఎందుకంటే ఆయనకి నాకు ఒక 3-4 ఏళ్ళు గ్యాప్ అనమాట, వయసు అంతే. దేవుని స్తోత్రం. అయితే నా ప్రియమైన బిడ్డలారా, ఏం జరిగిందంటే చిన్నప్పుడు నాకు కోపం వచ్చి నా చేతిలో ఒక పెద్ద కర్ర ఉంటే బీర్జాల మీద కొట్టాను నేను అతన్ని. చచ్చిపోయాడు చాలాసేపు. దేవుని స్తోత్రం. చచ్చిపోయాడని అందరూ అనుకున్నారు, అందరు గిచ్చారు, గిల్లారు, చెక్ చేస్తే చచ్చిపోయాడు అనుకున్నారు. నా ప్రియమైన బిడ్డలారా, ఇంకా నాకేమన్నా జరిగిద్దేమో నేను వెళ్ళిపోయా. ఎన్ని సంవత్సరాల వయసులో? 7-8 సంవత్సరాల వయసు. ఆ తర్వాత బతికేడు అట్టిన వాడు జాతకం బాగుండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజు నిర్ణయించుకున్నా, ఎప్పుడు ఇక కోపపడకూడదు. హల్లెలూయా. చాలా సందర్భాల్లో మీరు నన్ను అంటారు, అన్నా నీ కోపం లేదేందని. నాకు ఉంది, నాకు చాలా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత, ప్రభువులోకి రాకముందే కొంత పోయింది, ప్రభువులోకి వచ్చాక పూర్తి పోయింది. దేవుని స్తోత్రం. ఆ రోజు ఆ కర్రతో కొట్టేలకు బీర్జాల తగిలి పడిపోయాడు. వాళ్ళు చాలా మంది గుంపులు వచ్చారు. నేను పోయి ఆ పక్కన ఒక చెరువు ఉంటే ఆ చెరువు లబ్బర్ కట్లలో దాక్కున్న ఒక రోజల్లా నన్ను ఏమైనా చంపేస్తారేమోనని. దేవుని స్తోత్రం.
తర్వాత మళ్ళీ వాడే ఎత్తుకుంటూ వచ్చాడు నా కోసం, మా తమ్ముడు ఏడని. నేను స్తోత్రం కలుగునగా. అలేలు చెప్పండి గట్టిగా, అలేలుయ్యా. అప్పటి నుండి భయం అనమాట. కోపంతో మనం తొందరపడి ఏదైనా చేసామనుకో ఏదైనా జరగవచ్చు అని. మీలో కోపం ఉన్న వాళ్ళందరూ హల్లు చెప్పండి. జోజన్న నీకు కూడా ఉందా కోపం? ఉందా అక్క? కోపం ఉందా జోజన్నకు? లేదా? అసలు ఎప్పుడు కోపం ఉన్నట్టుగా అసలు కనపడ్డా మా దగ్గర. నేను చాలా మంచి వ్యక్తి అని చెప్తున్నా అందరికీ. లేదంట. చూడండి, దేని స్తోత్రం. కూతురు కాబట్టి చెప్పేవాళ్ళే కోపం లేదని. భార్య కాబట్టి ఆమెకు తెలుసు. దేని స్తోత్రం. నీకు పెళ్లి చేసి ఎవరో ఒక అయ్య చేతిలో పెట్టిందిగా, నువ్వు వెళ్ళిపోయావు. రోజు బడే తిప్పలామా, అంతే కదక్క? చూడండి ఎడ చూస్తుంది ఇట్ట. హల్లెలూయా, అంతే కదా. ఇప్పుడు భార్య కోపం ఉందా, భర్త కోపం ఉందా అన్నది వాళ్ళిద్దరికి తెలుసు, పక్కన ఉన్న వాళ్ళకి. దేని స్తోత్రం. కోపం వస్తే మోటాములి సర్దుకుని ఆంపోద్ది. కోపం వస్తే ఏదో ఒక రోజు కనపడడేమో. నువ్వు కదలేనా, నిజంగా చూడమాక. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. మనుషులకు సహజమైన కోపం ఉంటుంది, కానీ మితిమించిన కోపం అనేది పనికి రాదు. దేని స్తోత్రం కలుగునగాక. ఆ మధ్య నప్పురేదిన పెట్టారా, మన విశ్వాసులకు సంబంధించిన ఒక అబ్బాయి. ఆ అబ్బాయి దాస్త్రపాలలో ఉంటుండేవాడు. వాళ్ళ భార్య రక్షించబడింది. వారి అమ్మ నాన్న తమ్ముళ్ళు అలాగే మర్దలు రక్షించబడ్డారు. వాడు రక్షించబడలా. ఒకరోజు నాకు సాయంత్రం వేళలో ఫోన్ వచ్చింది. అన్నయ్య, నిండు గర్భిణితో ఉన్నాను అన్నయ్య, ఒక్కసారి అన్నయ్య. ఒక కర్ర తీసుకొని సెల్ ఫోన్లు పగలగొట్టాడు, సామానం మొత్తం పచ్చడి చేశాడు ఇంట్లో తాగి. అంటే నేను పోయి ఏంట్రా ఈ పని, అది ఇది. సెల్ ఫోన్ ఎంత అయిందిరా? 8,000 అన్నాడు. 8,000 సంపాదించడానికి ఎన్ని రోజులు పట్టింది నీకు? పట్టిద్ది అన్న. అప్పుడులో అంటే అది పగలగొట్టినప్పుడు చెప్తున్నా, ఒక నెల పట్టిద్ది అన్నాను. నెల రోజులు కష్టపడితే సంపాదించే ఒక 8,000 రూపాయల సెల్ ఫోన్ని ఒక్క నిమిషంలో పగలగొట్టావు, మళ్ళీ తిరిగి వస్తుందా? ఇది అంటే తలకాయ నేలకేసేట. స్తోత్రం. ఆ అమ్మాయి బొచ్చులు అమ్ముకుంటుంది. అది అట్లాంటి బొచ్చుల్ని నెత్తి మీద పెట్టుకొని బొచ్చులు అమ్ముకుంటా తిరిగేది. అసలు ఎందుకు వచ్చింది గొడవ ఏంటనంటే, వాడు ఏదో మాంసం తెచ్చిచ్చాడంట, వండలేదన్నది గొడవాడ. హల్లెలూయా. మాంసం తెచ్చిస్తే వండలేదన్నది గొడవ. నేను అన్నానమ్మా, మాంసమే కదా, కొంచెం వండి పెడితే ఏమైంది, ఇంత రాద్ధాంతం ఎందుకు అది ఇది అంటే, అన్నయ్య నేను ఇప్పుడు 9వ నెలలో ఉన్నాను, రేపో మాపు కన్నెత్తట్టుగా ఆ బొచ్చులు నెత్తిని పెట్టుకొని ఊరు మొత్తం తిరిగాను. రోజు వ్యాపారం జరిగేది. ఈరోజు ఒక్క రూపాయి కూడా వ్యాపారం జరగలేదన్న. ఒక్క 20 రూపాయలు నూనెకి ఇవ్వమన్నా పోయి 400 తెచ్చుకున్నాడు, ఒక్క రూపాయి కూడా లేదు. నేను ఎక్కడ తెచ్చి చేసిందని అన్నానన్నయ్య. దానికి తాగి కోపం వచ్చి ఏం చేశాడు, మొత్తం పగలగొట్టాడు. దేని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక నేను కొద్దిగా సర్ది చెప్పి వచ్చాను. వచ్చిన తర్వాత నన్ను అన్నకు చెప్పి, నన్ను గద్దిస్తావా, పరుగు తీస్తావా అది అని చెప్పి కోపంతో ఏం చేశాడు, దాన్ని ఏమంటారంటే ఈ థమ్సప్ సీసాలో ఎరుకుల మందు పోసుకుని గడగడగడగడగడ లేపాడు. దేని స్తోత్రం. ఫస్ట్ సారి గక్కిచ్చారు, బతికేటప్పుడు. ఆ రోజు అన్నగా చెప్పి నన్ను ఇట్లా తిట్టిడని గద్దింపు చేసి, దాన్ని ఏమంటారు, బుద్ధి చెప్పించావు అట్టా ఇట్టని ఏదో అన్నాడు. ఆ రోజు అట్లా ప్రార్థన చేశాం, లేకపోతే నా మీద పడేది ఆ మచ్చ. దేని స్తోత్రం కలుగునుగాక. అయ్యా, నీ గద్దింపులు కొంచెం ఏమన్నా డోసు పెంచావా ఏంటి, నీ వల్ల ఒక నిండు ప్రాణం అని నా మీద పడేదే. దేవుడి దయ వల్ల ఆ రోజు ఏం కాల, ప్రార్థన చేసాం, దేవుడు కక్కిచ్చారు, బ్రతికాడు. తర్వాత ఇంకోసారి మళ్ళీ కోపం వచ్చి ఏం చేసాడు, అట్నే మొన్న కక్కిచ్చారు కదా, మళ్ళీ అమ్మాయి అని నన్ను బతిమాలుకుంది, ఈసారి కూడా అట్నే బెదిరిద్దామనుకొని మళ్ళీ అట్నే ఎలకల మందు పోసుకొని లేపాడు. ఈసారి మాత్రం నరాలకు పట్టేసింది. అది నరాలకు పట్టింది. హాస్పిటల్కి తీసుకెళ్తే చేతులు ఎత్తేసారు డాక్టర్. వాడు అంటాడంట, చచ్చిపోయే టైంలో, నేను కోపం మీద చేశానే పని, నాకు ఇంకా బ్రతకాలని ఆశ ఉంది, నన్ను ఎట్టయినా మీరు బ్రతికించండి. దేని స్తోత్రం కలుగునుగాక. ఆ మాట అంటే ఎంత బాధ కలిగిందండి. అన్నాను, ఏమైందిరా నీకు? కోపం తాగేశాను. ఆ తాగిన అంటే మందు తాగిన తెక్కలో ఇడు తాగాడు. ఇక డాక్టర్లు అన్నారు, ఇది బ్రెయిన్కి, నరాలకి, గుండెకి, ఊపిరితిత్తులకి, కిడ్నీలకి అన్నిటికీ వ్యాపించింది. ఇది ఇప్పుడు మా వల్ల
ఏది తీసి కడిగేది కాదండి ఇది. ఏదైనా వస్త్రాలు కట్టి కడగొచ్చు, కానీ అన్నిటికీ వ్యాపించేసింది అని చెప్పినప్పుడు అందరు ఏడ్చిన ఉపయోగం ఏమని చెప్పండి? ప్రాణంతో చెలగాటమా? ఒకసారి దేవుడు కాపాడాడుగా, మళ్ళీ అలాంటి పని చేయొచ్చా చెప్పండి? నిప్పుతో చేతురా, అలాంటి డేంజర్ వాటితో చేతురండి. దేవుడు విలువైన జీవితం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. బహు విలువైనది ఈ జీవితం, వ్యర్థము చేయకుమా, వ్యర్థము చేయకుమా. కలవంటిది ఈ జీవితము, కడు స్వల్పకాలము. యువకా, ఇది కాలు జారే స్థలము. యువతి, ఇది కాలు జారే స్థలము. ఉన్నావు నీవు పాపపు పడగ నీడలు, ఎంత ఘోర మరణమో, అది నిత్య నరకమో. హల్లెలూయా. ఇంతకుముందుకు భార్య చేసుకున్నాడు, ఆ భార్య ఇద్దరు బిడ్డలు కలిసారు. మళ్ళీ ఇంకొక అమ్మాయిని చేశారు ఒంగోళ్ళు, ఈ అమ్మాయికి మళ్ళీ ఇద్దరు. అప్పుడే బిడ్డలారు అందరూ అనాథలైపోయారు. తెలుసు స్తోత్రం. నా మాట ఎంతమందికి అర్థమైంది మీకు? కోపపడకుడి. ఏం పడకూడదు? కోపపడకుడి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో ఒక వ్యక్తి భార్య మీద కోపపడ్డాడంట. ఆదికాండం 30:2 వాక్యం. ఆదికాండం 32. యాకోబు ఎవరి మీద రగులుకుందంట? రాహేలు మీద రగులుకుంది. ఈమెగారు వచ్చి ఏమంటుందంటే, ఏమండి పిల్లలు, ఏమండి పిల్లలు అంటుంది. దేవుని స్తోత్రం. నేనేమన్నా దేవుడికి ప్రతిగా ఉన్నానంటే నా మీద ఓరగా పిల్లలు అంటావు, దౌర్భాగ్యాలా. హల్లెలూయా. ఎవరి మీద రగులుకుంది? భార్య మీద. అన్నదమ్ముల మీద కొంతమంది కోపాలు రగిలితే కొందరికి భార్యల మీద కోపం రగులుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. చిన్నగా చెప్పొచ్చు కదా, అమ్మ దేవుడి మీద అనుకుంటే దేవుడే కార్యము చేస్తాడు. ఆడ వాస్తవానికి భార్యలతో మాట మాటకి కోపం వచ్చేసే అనిపిస్తుంది, కానీ ఆ భార్య లేనప్పుడు అర్థమైంది. నేను స్తోత్రం కలుగును గాక. నేను ఎంత ఇబ్బంది పెట్టాను, ఎంత కోపపడ్డాను, ఎంత బాధ పెట్టానని. నేను స్తోత్రం కలుగును గాక. భార్య అనగా వాక్యంలో ఏమనుందండి? ఇటు చూడాలి అయ్యా, ఇటు చూడండి. ఏంది? వర్షం వస్తుందా? వస్తే రానియండి, మీకేం బాధ లేదు కదా. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పాలి. వర్షం వస్తే రానివ్వండి, వస్తుంది పోతుంది. దేవుని స్తోత్రం. లంక అంత మందిరం ఇచ్చాడు దేవుడు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు బొచ్చులు పెట్టే పనేమీ లేదు, బొచ్చులు పెట్టుకునే పనేమి లేదు. వాటికి వెళ్ళి ఎందుకు చూస్తున్నారు? చూడమాకండి. గట్టిగా చెప్పాలి. భార్య దొరికిన వాడికి మేలు దొరికెను అంది సామెతల్లో. భార్య దొరికిన వాడికి ఏం దొరికెను? మేలు దొరికిందంట. దేవుని స్తోత్రం. ఒక ఫ్రెండ్ అన్నమాట భార్య అంటే. తల్లిదండ్రులు మన కని పెంచి ఒక స్థాయి వచ్చినప్పుడు పెళ్లి చేసి పంపించేస్తారు. బిడ్డలను మీరు కని, అప్రేదిన బిడ్డలారా, ఒక స్థాయి వచ్చినప్పుడు అలా పెళ్లి చేసి వాళ్ళని పంపిస్తారు. చచ్చిపోయేదాకా నీతో ఉండేది ఎవరు చెప్పండి? భార్య ఒక్కతే. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. అలసినప్పుడు అలసినప్పుడు తల్లిరా, కష్టాలలో చెల్లిరా. భార్య ఎవరంట? అలసినప్పుడు తల్లిరా, కష్టాలలో చెల్లిరా. సుఖదుఖాలలో భార్యరా, సుఖదుఖాలలో భార్యరా. భక్తజనుల నీడరా,
నేను చేసుకుంటా హల్లెలూయా అనే ప్రబుద్ధులు లేరా? అదే మాట ఆమె అన్నదనుకో, నువ్వు కాకపోతే పోవా చాలా మందిని చేసుకుంటా అన్నదా? అత్తో మామో చేసుకుంటానంటుందంటే ఆల్రెడీ ఏదో సీక్రెట్గా జరుగుతున్నాయి. స్తోత్రం. ప్రమాణాలు, పెళ్లి ప్రమాణాలు ఎంతమంది చేశారో చేతులు ఎత్తండి. క్రైస్తవ పెళ్ళిళ్ళు ఎంతమంది కానీ ఇక్కడ? క్రైస్తవ పెళ్ళిళ్ళు. పాస్టర్ గారి పెళ్ళి అన్న నీకైంది? రైట్. అమ్మో మనోళ్ళలో నీకు పాస్టర్ గారి పెళ్ళి అయిందంటే ఆ రోజుల్లో గ్రేటే. నేను స్తోత్రం కలుగురు. మీ అందరికీ కావలసినంత అయ్యారా తీసాలే హల్లెలూయా. కొట్టురా కొట్టు. నేను స్తోత్రం కలుగునుగా. చిన్నప్పుడు పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు గోసి బీకే వాళ్ళం మేము. ఎవరికి? అమ్మడికి. వాడు శాపనార్థాలు పెట్టేవాళ్ళు. మీ అందరికి సామాన్యంగా పెళ్ళిళ్ళు కావురా అని కొంతమంది తగిలి నిజంగానే. హల్లెలూయా చెప్పండి. రోజు నిన్ను పొడిసే భార్యలు వస్తాయి రానిట శాపాలు పెట్టేవాళ్ళు. నేను బ్రాహ్మణరా, బ్రాహ్మణుడిరా, మత్సున్న బ్రాహ్మణుడిరా, జరిగిద్దిరా అనేవాడు. చిన్న వెనకాల గోసి బీకేవాళ్ళం. నేను స్తోత్రం. అందుకని మా ఏరియాకి బ్రాహ్మణుడు రావాలంటే అల్లాదుగా ఆ పిల్లలు ఉంటే మాత్రం నేను రాని పెళ్ళికనేవాడు. నేను స్తోత్రం. అన్న ఈరోజు సైలెంట్గా ఉన్నాడు అనుకుంటున్నారా? సరదా మనిషి నేను. హల్లెలూయా చెప్పండి. పెద్ద టీం ఉండేది వెనకాల. హల్లెలూయా. ఉదయాన్నే వచ్చి ఆ చెరువు కాట మీద కొంగలు వాళ్ళినట్టు వాళ్ళు నా బ్యాచ్ రోజు మా అన్న ఇది ఇచ్చేవాడు పాస్టర్ గారు. నేను స్తోత్రం. వచ్చింది ఈ గాలి సంత ఎక్కడుండని. హల్లెలూయా. మా బ్యాచ్ మొత్తం తిరణాలు, చేపలు, గాలాలు, బోలాలు. హల్లెలూయా. సినిమా హాల్లో ఇంక ఇదే. నేను స్తోత్రం. ఇక మేము వస్తున్నాడు. వాడు చెప్పేవాడు బ్రాహ్మడు అల్లదిగా పిల్లలు వస్తే మాత్రం నేను ఆ ఏరియాకి రాను. 200 ఎక్కువ ఇస్తాను. అమ్మో 500 ఇచ్చినా మేము రావయ్యో. వాళ్ళు ఏం బిగుతారు? ఒకసారి గోచి బిగితే దాత గంట పట్టింది ఆయన కట్టుకోవడానికి. నేను స్తోత్రం కలుగునుగా. క్రైస్తవ పెళ్ళి జరిగినప్పుడు ప్రమాణం చేస్తారు. ఏమని ప్రమాణం చేశారు గుర్తుందన్న నీకు? ఏమని ప్రమాణం చేశారు? దాదాపు 20 ఏండ్లు అయింది దాని పెళ్ళి అయ్యి. 15 ఏండ్ల మా 30 దాటినాయి. దేని స్తోత్రం. పెళ్ళి అప్పుడు ఏం ప్రమాణం చేస్తారు? గుర్రమ్మనే నిన్ను, వెంకయ్యనే నేను, తర్వాత దేవుని ఎదుట, సంఘం ఎదుట, దైవజనులు ఎదుట ఆరోగ్యమందును, రోగమందును, నీ సావు అందును, దినమందును ఎప్పుడు నిన్ను వదిలిపెట్టి పోను. హల్లెలూయా. నిన్ను వేడని నీడని నేను అని ప్రమాణాలు చేస్తారు. పెళ్ళైన తర్వాత మాత్రం పక్కన కూర్చోండి. ఇద్దరుగా పక్క వచ్చి కూర్చుంటాం. ఎవడు కూర్చోవాలయ్యా? అత్త దగ్గరికి అత్త మరి ఈ రకం చేతులు ఇచ్చుకుంటున్నాడేనా? ఇష్టం లేదు ముందు చెప్పొచ్చుగా. ఇష్టం ఉంది పెళ్ళప్పుడు. హల్లెలూయా. ఇప్పుడేమైంది? పక్కన కూర్చుంటే ఒప్పుకోవట్లేదు అసలుకే. కొంతమంది మగవాళ్ళు ఎట్టు చేదరించుకుంటారా, ఆడవాళ్ళు కూడా చేదరించుకుంటారు. ఇట్లాంటివన్నీ నా కంట్లోనే పడతాయి. ఎందుకనో ఒక ఏరియా మెడ్రాస్, బెంగళూరు నుండి నేను ఆంధ్ర వస్తున్నా. రైల్లో పాపం ఒకడు మాత్రం కొత్త పెళ్లి చేసుకొని ఉంటాడు. దాని స్తోత్రం గలుగును గాక. నల్లగా ఉన్నాడండి పాపం. నల్లగా ఉన్నాడు. ఎట్టున్నాడంటే కొంతమంది నల్ల, అసలు మాది నలుపు కదా, ఒరిజినల్ కలర్ మాది. ఇక మా కలర్లో ఏది కలపడానికి వీలు? హల్లెలూయా. అంతేనా ప్రభుదాస్ అన్న? నువ్వు ఎరటోడువా? నేను నవ్వుతున్నాడు. అంతే మీ కలర్ అంటున్నాడు. హల్లెలూయా. ఏదైనా పోయింది ఇప్పుడే. ఇట్లాంటప్పుడే పోతాయి ఇవన్నీ. అయితే ఏం జరిగిందంటే కొత్త పెళ్లి చేసుకున్నట్టు ఆమె నల్లగా ఉన్నాడు పాపం. టిప్ టాప్ టక్ చేశాడు. మొత్తానికి ఎవరినో ఒకరు చేసుకున్నాడు. ఆ అక్కయ్య కూడా దాదాపు ఒక మాదిరిగా ఉంది. దేని స్తోత్రం. నాది పక్క సీట్ అనమాట. ఎక్కడ? రైల్లో. వీళ్ళ పక్క సీటు. అటు ఇటు పాపం తిరిగి వస్తాడు. చిన్నగా టానికి పోతాడు. ఏనట్టు మళ్ళీ లేచి
అది ఇది అరవంలో మాట్లాడుతున్నాడు తమిళ్లో. సుమ్మా సుమ్మా మళ్ళీ ఎటు ఇటు తిరిగి వస్తాడు. ఇక్కడ చిన్నగా ఆ ఐసులు లోన తిరుగుతుంటాయి కదా, పాప ఏదైనా అమ్మే వాళ్ళు ఉంటారు కదా, తినేపోయి అవి తీసుకొచ్చేట్టు చండది ఈ కాయ తింటావా అంటాడు అరవంలో. అన్ని సేవలు ఇచ్చుకుంటుంది. నేను ఏమైనా చేశాడో ఏమో అందుకనే కోపడుతున్నాను అనుకున్నా. 1 గంట కాదు, దాదాపు వాళ్ళు నేను 8 గంటల ప్రయాణం చేశాం. 8 గంటల్లో ఒక్కసారి కూడా అతను ఇష్టపడినట్టు నాకు అనిపించింది. అనవసరంగా వీడి గొంతునే పోసేశారు అనిపించింది. దేవుని స్తోత్రం. అసలు భర్తకి చూడట్లేదు, అని తెచ్చి పెడుతున్నట్టు చూస్తుంది. అంటే అర్థం ఏంటంటే ఎన్ని రకాల బూతులు వస్తే అన్ని బూతులు నోట్లో నాంతున్నాయి. కాబట్టి మనకి అరవం అనేది అర్థం కాలేదు, కానీ అప్పుడప్పుడు చిన్న చిన్న గునుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఇట్లాంటి ఇష్టం లేని వాళ్ళందరూ ముందు చెప్పాలా లేదా? పెళ్ళైన తర్వాత మమ్మ ఇష్టం కోసం చేసుకున్నారో, నిన్ను మా నాన్న ఇష్టం కోసం చేసుకున్నారో, లేకపోతే నీ మొహాన్ని ఎవరు చేసుకున్నారు? పేడ మొహం, దెబ్బ మొహం, ఆ మొహం అలేలు చెప్పండి అనేవాళ్ళు లేరా? ఉన్నారు చాలా మంది. అయితే భార్యాభర్తల బంధం చాలా పవిత్రమైనది. దేవుని స్తోత్రాలు చెప్పండి. ప్రపంచంలో పవిత్రమైన బంధం అంటే ఏం చెప్పండి? ఎందుకనంటే వాళ్ళది మధ్యలో విడిపోయేది కాదు. పూర్వకాలంలో మనకి ఇంకొక గొప్ప సిద్ధాంతమానాలో దరిద్ర సిద్ధాంతమానాలు తెలియదు, కానీ ఒక భర్త చచ్చిపోతే భర్తతో పాటు భార్యను కూడా చంపేసేవాళ్ళు పూర్వకాలంలో. దేవుని స్తోత్రం. సతీసాగమనం అనేది ఉండేది. ఏంటి చెప్పండి? సతీసాగమనం. భర్త చచ్చిపోయి కట్టెల మీద శవాన్ని పేరిస్తే భార్యని కూడా కాళ్ళు చేతులు కట్టేసి భర్త పక్కనే బతుకున్నదాన్ని చంపేసేవాళ్ళు. అలాంటి సిద్ధాంతాన్ని కొంతమంది క్రైస్తవ మిషనరీలో అది తప్పు, వాడి టైం వచ్చి వాడు చచ్చిపోతే బతుకున్నామని ఎందుకు చంపుతారని ఆ సిద్ధాంతాలు తీసేపిచ్చారు. దేని స్తోత్రం కలుగునగా.